గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన సబ్స్క్రైబర్ ప్రదీప్ గారు చాలా మంచి క్వశ్చన్ పంపించారు. ఫస్ట్ ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఆయన థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఫాలోయింగ్ దిస్ ఛానల్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఆఫ్టర్ రికమెండింగ్ యువర్ ఛానల్, 2 of my friends started investing and they also took term insurance as well. I'm 30 years old, married. And my take-home income is 1.2 lakh per month. My monthly expenses are approximately 80,000 rupees per month, covering investments, insurance, everything. And additionally, I parked 5 lakhs separately for emergency fund. Wow, really good అండి. చాలా తక్కువ మంది పని చేస్తారు. అప్రిషియేటివ్ ఫర్ దట్. Initially started with small investments. Over time, I've learned to manage my emotions and got used to the ups and downs of the market. Here is the breakdown of my current investments. IDFC First Bank 3,000 rupees per month, Praj 3,000 rupees per month, and mutual fund SIPs with 5 year of minimum investment. Parak Flexi Cap, I'm investing 4,000 rupees per month. Quant Small Cap 4,000 rupees per month. Motilal Oswal Micro Cap Index 4,000 rupees per month. I'm considering increasing my SIP in mutual funds by additionally 10,000 rupees per month, totaling 22,000 rupees SIP in mutual funds. I plan to gradually increase my mutual fund investments by 10 to 15% annually. Here are my questions. First question, since Flexi Cap doesn't have restrictions to invest in particular segment, either in large cap or small cap, I'm considering investing 6k alone in Parak Flexi Cap. Or should I stay with this choice or consider large cap fund for diversification? ఓకే, ఫస్ట్ ఈచ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి. నన్ను అడిగినట్టయితే లార్జ్ క్యాప్ కన్నా కూడా దీంట్లో కంటిన్యూ చేయడం బెటర్ అన్నది నా పర్సనల్ వ్యూ. సో ఎందుకు నేను లార్జ్ క్యాప్ని ప్రిఫర్ చేయనంటే, బికాజ్ లార్జ్ క్యాప్లోనే ఎక్స్పెన్సెస్ బీట్ చేసి ఇండెక్స్ని బీట్ చేయడం అనేది ఫండ్ మేనేజర్స్కి అయితే చాలా కష్టం అయిపోయింది. చాలా తక్కువ ఫండ్స్ ఈ బుల్ మార్కెట్లో కాబట్టి కొన్ని ఫండ్స్ అయినా బీట్ చేయగలుగుతున్నాయి. బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 5 year 10 year డ్యూరేషన్లో చూసినట్టయితే ఐఎమ్ 100% షూర్ చాలా లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే ఇండెక్స్ని బీట్ చేయలేదు. సో అందు గురించి అని చెప్పి, అండ్ ఇన్ఫాక్ట్ మీ ఏజ్ కూడా తక్కువే కదా, ఐ షుడ్ యూ గెట్ ఇన్ టు లార్జ్ క్యాప్. మీరు వాలటాలిటీని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి మల్టీ అండ్ ఫ్లెక్సీ ఆర్ రియలీ గుడ్ కేటగిరీస్ అన్నమాట. అండ్ ఈవెన్ కరెంట్ మార్కెట్లో కూడా, అంటే స్మాల్ క్యాప్స్లో అయితే ఒకవేళ ఎక్స్పోజర్ మరీ ఎక్కువ అయిపోతే రెడ్యూస్ చేసుకోవడం బెటర్ అనుకుంటాం, కానీ మల్టీ ఫ్లెక్సీ ఈజ్ ఫైన్, కంఫర్టబుల్. ఎందుకంటే వీటిల్లో మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో లార్జ్ క్యాప్లోనే ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఉంటుంది, బట్ వాటి ఎలోకేషన్ అనేది కంపేర్ టు లార్జ్ క్యాప్ ఐడియలీ తక్కువ ఉంటుందన్నమాట. Second question, please suggest theme-based funds focusing on sectors like pharma, auto and EV, where the remaining 4,000 will be invested. Okay, when it comes to theme, మీరు ఈవీ రిలేటెడ్గా అన్నారు కదా, యాక్చువల్లీ నేను ఈవీ రిలేటెడ్గా చాలా మంచి ఫండ్ ఒకటి ఇంట్రెస్టింగ్ చూశాను. కాకపోతే వాళ్ళు ఇన్ఫ్లోస్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు. మెరేది వాళ్ళు గ్లోబల్ ఈవీ ఫండ్ అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే చైనీస్ ఈవీ రిలేటెడ్గా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, ఆ చైనీస్ ఈవీ కంపెనీస్లో కూడా వాళ్ళు ఎలోకేట్ చేస్తున్నారన్నమాట. సో ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్, అంటే బికాజ్ ఈవీ ఈజ్ ఏ గ్లోబలీ చూసినట్టయితే బాగా గ్రోత్ ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్గా చైనీస్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఇవన్నీ ట్రాక్ చేయడం అనేది మనకు పెద్ద తలనొప్పి. దాని బదులు ఫండ్ రూట్లోని ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించాను, బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఒకవేళ ఆ ఫండ్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫండ్ టు సీ. కాకపోతే మీ రిస్క్ ప్రొఫైల్కి సూట్ అవ్వాలి. అండ్ అది కాకుండా మిగిలిన ఏమైనా థీమ్స్ చూస్ చేసుకోవాలంటే కరెంట్లీ ఆటో కన్నా కూడా ఆటో ఈజ్ హైలీ సిక్లికల్ అన్నమాట. ఆటోలోని మనం లంసమ్ ఇన్వెస్ట్ చేసి థీమ్ బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆటో కన్నా బెటర్ ఫార్మా ఆర్ బ్యాంక్స్ బెటర్ అన్నది నా వ్యూ. అంటే బికాస్ ఫండ్స్ పరంగా చూసినట్టయితే మనకి థీమ్స్లోని ఇన్ఫ్రా, పవర్, బ్యాంకింగ్, ఫార్మా ఇలా కొన్ని కేటగిరీ ఆఫ్ థీమ్సే మనకి అవైలబుల్ ఉంటాయి. వాటిలో కరెంట్ వాల్యుయేషన్ బట్టి చూసినట్టయితే ఐ ప్రిఫర్ ఫార్మా అండ్ బ్యాంకింగ్ ఓవర్ ఆటో అండి. అండ్ నౌ థర్డ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ప్రాజ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫర్ కమింగ్ 2 to 3 years. Would like to increase my SIP from 3 to 5,000 rupees per month. I can see IDFC First Bank is strongly growing in retail customer segment. Pras playing a technology supply to industries. Yes, మీ అబ్జర్వేషన్ అయితే కరెక్ట్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీటైల్లోనే చాలా బాగా గ్రో అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనలీ టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఐ స్టార్టెడ్ అకౌంట్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 6-7 months అవుతుంది. ఐఎమ్ కంఫర్టబుల్, యాక్చువల్ నాకు బాగానే అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లోకల్ బ్రాంచ్తో మాట్లాడినప్పుడు కూడా అగ్రెషన్ అయితే బాగా కనబడుతుంది. కాకపోతే ఒకటి నా వ్యూ ఏంటంటే
2 to 3 ఇయర్స్ అన్నది కొంచెం తక్కువ టైం ఫ్రేమ్. ఎందుకంటే కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువనే బోత్. ప్రాజ్ పరంగా ప్రాజ్ చేసే మల్టిపుల్ గ్రోత్ డ్రైవర్స్ అన్నమాట. వాళ్ళకి మల్టిపుల్ డివిజన్స్లో చాలా గ్రోత్ అయితే రానున్నది. కానీ 2 to 3 ఇయర్స్ అనేది మనం ఎవరూ ప్రిడిక్ట్ చేయలేం కదా. డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం లాంగ్ హారిజన్ ఉండడం బెటర్. అన్లెస్ మనకి కరెక్ట్గా థీమ్ ప్లే అవుతుంది అనుకోండి, ఆ టైంలో వేరు. కరెంట్లీ చూసినట్టయితే రెండు ఆల్రెడీ బాగానే పెరిగిన తర్వాత కాబట్టి 2 to 3 ఇయర్స్ అన్న షార్ట్ టైం ఫ్రేమ్. మీరు టైం ఫ్రేమ్ పెంచుకోగలిగితే ఫైన్. లేదంటే 2 స్టాక్లను ఎస్ఐపి చేయడం కన్నా కూడా ఇంకో 2-3 స్టాక్స్ యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. కాకపోతే ఆ బిజినెసెస్ మీకు బాగా అర్థం చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. సో ఓవరాల్గా మీరు రాసింది మొత్తం చదివిన తర్వాత నాకు ఒక్కటి క్లారిటీ వచ్చింది ఏంటంటే, మీరు పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది, విచ్ ఈజ్ రియలీ అప్రిషియేటబుల్ అండి. ఐఎమ్ హ్యాపీ. అంటే చాలా రోజుల తర్వాత ఇంత డీటెయిల్ క్వశ్చన్ అయితే చూశాను. నార్మల్లీ 1-2 లైన్స్లోనే ఈ మధ్యన చాలామంది రాసేస్తున్నారు. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు కూడా ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ సైడ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నట్టయితే కొంచెం డీటెయిల్గా రాశారనుకోండి, మరీ పేజీలు కూడా వద్దు, బట్ కొంచెం బ్రీఫ్గా డీటెయిల్గా రాశారనుకోండి, వాటికి ఆన్సర్ చేయడం వల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఐ కెన్ షేర్ మై వ్యూ, బట్ అది నా వ్యూ కదా. సో మీ పరంగా మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి వద్దు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే మీ అంతటి మీరు వర్క్ చేయాల్సింది కూడా ఉంటుంది. బట్ చాలామందికి పర్సనల్ ఫైనాన్స్ సైడ్ ఇగ్నోర్ చేసేస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్ సైడ్ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే తప్పకుండా పోస్ట్ చేయండి. ఐ విల్ పిక్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అండ్ మిగిలిన వ్యూవర్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు మనకి ఎలా క్వశ్చన్స్ అడగాలి తెలియనట్టయితే #AskMoneyPers అని చెప్పి మన మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే రాస్తున్నారో అలా రాసినట్టయితే మీకు క్వశ్చన్స్ మా వరకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ సోమనాథ్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నీల్కమల్ పాపులర్ బ్రాండ్ ఇన్ ఫర్నిచర్, కైండ్లీ షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ కంపెనీ. ఐ హోప్ యువర్ సిట్టింగ్ చైర్ ఈజ్ ఆల్సో ఆఫ్ నీల్కమల్. నో అండి, చైర్ బ్రాండ్ నేమ్ అయితే గుర్తులేదు. మా రైస్ చూసుకుంటే అడ్మిన్ రిలేటెడ్ వర్క్ అంతా. నో, కమింగ్ టు మీ నీల్కమల్ రిలేటెడ్ క్వశ్చన్, వెరీ 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 స్ట్రాంగ్ బ్రాండ్ అండి. అండ్ ఇవేంటంటే ఇలాంటి బ్రాండ్ ఉన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఇవి మీకు కన్సిస్టెంట్ వెల్త్ క్రియేటర్స్ అవుతాయి అన్నమాట. అంటే లాస్ట్ 10 ఇయర్స్లోని స్టాక్ 10 బ్యాగర్ ప్లస్ రిటర్న్ డెఫినెట్లీ ఇచ్చి ఉంటుంది, నో డౌట్. కాకపోతే 10 ఇయర్స్లో 10 బ్యాగర్ అంటే ఇప్పుడు లాస్ట్ బుల్ రన్లో చూసిన వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ 10 ఇయర్స్లో 10 బ్యాగర్ ఈస్ ఎ వెరీ గుడ్ రిటర్న్ అన్నమాట. అండ్ మనకి షాకర్స్ ఇవన్నీ కంపెనీలు అన్నమాట. ఎందుకంటే బ్రాండ్ మోట్ ఉంటుంది అండ్ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళకి ఏదైతే రా మెటీరియల్ ఉన్నదో అక్కడ ఒకటి ప్రైస్ ఫ్లక్చుయేషన్ మీకు ఎక్కువగా దానివల్ల వస్తుంటుంది అన్నమాట. వీళ్ళ రా మెటీరియల్ క్రూడ్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, ప్లాస్టిక్ కదా. సో క్రూడ్ డిపెండెన్సీ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ పడుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసులు పడుతున్నాయి అనుకోండి, వీళ్ళ మార్జిన్స్ కొంచెం బెటర్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల అదొకటి మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుండాలి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే. ఇంకొకటి రీసెంట్ టైంలో వీళ్ళు యాక్చువల్లీ కన్సిస్టెంట్గా క్యాపెక్స్ చేస్తున్నారు. మీరు క్యాష్ ఫ్లోస్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోద్ది. కాకపోతే ఆ క్యాపెక్స్ ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీటి రిలేటెడ్గా ఈ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేయరు, ఆర్ మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రెజెంటేషన్ ఇలాంటివి ఏమి ఉండవు. సో అదొక క్లారిటీ మిస్ అవుతుంటుంది. అదర్వైజ్ మిగిలిన అన్ని పారామీటర్స్ కూడా మనకు బాగానే కనబడతాయండి. ఓన్లీ థింగ్ ఆ క్యాపెక్స్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏం ప్రొడక్ట్స్ వస్తాయని చూడాల్సి ఉన్నది. వీళ్ళు ఫర్నిచర్ సెగ్మెంట్లో ఏదైతే ఎక్స్పాండ్ చేస్తున్నారో బిజినెస్ అక్కడ కూడా పర్లేదు, టాప్ లైన్ అయితే పర్లేదు, బాటమ్ లైన్ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉన్నది. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ చూసినా కూడా మనకి ఇంట్రెస్టింగ్ ఫండ్ మేనేజర్స్ హోల్డ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. 3 ఫండ్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నాయి గుడ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు. సో అలాంటి ఫండ్ మేనేజర్స్ హోల్డ్ చేసినప్పుడు కొంచెం కన్విక్షన్ కూడా బిల్డ్ అవుతుంటుంది. అండ్ ఈవెన్ రీసెంట్ కరెక్షన్ తర్వాత మీకు డీసెంట్ వాల్యుయేషన్లో కూడా కనబడుతుంది. సో మంచి బ్రాండ్. కాకపోతే ఒకటి చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి యాక్షన్ ఉండాలన్నమాట. ఏదో పైకి కానీ కిందకి కానీ యాక్షన్ ఉండాలి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేసికలీ ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే మీకు గ్రాడ్యువల్లీ బ్రాండ్ మోట్ ఉంటుంది కాబట్టి బిజినెస్ గ్రాడ్యువల్లీ గ్రో అవుతుంటుంది. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తాయి. ఇందాక అన్నాను చూడండి, 10 ఇయర్స్లో 10 బ్యాగర్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ రిటర్న్. 10 ఇయర్స్లో ఈవెన్ 5 బ్యాగర్ ఈజ్ ఆల్సో ఏ ఫెంటాస్టిక్ రిటర్న్. ఈ బుల్ మార్కెట్ వేరే స్టోరీ, బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ చూస్తే మాత్రం అలాంటి రిటర్న్ వచ్చిందంటే గుడ్ రిటర్న్ అన్నమాట. ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మీకు అలాంటి కన్సిస్టెంట్ రిటర్న్ అయితే డెలివర్ చేసి కొంచెం వాలటాలిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ రా మెటీరియల్ ఇష్యూ వల్ల. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ టు హ్యావ్ ఇన్ పోర్ట్ఫోలియో అండి. మన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతున్నట్టు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ అడుగుతున్నారు. హాయ్ సార్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఐటీ రిక్రూటర్. ఐ హావ్ డన్ ఓన్లీ డిప్లొమా. సో బేస్డ్ ఆన్ దట్ 1 year back Policy Bazaar team suggested me to take PNB term insurance.
But my colleagues are now saying PNB will may disappear after some years and may not be in the market. So will I lose my term insurance benefits and do I need to stop it now? శివాజీ గారు, అంత టెన్షన్ పడద్దు. ఐడియల్ నేను చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళొద్దు అని చెప్తుంటాను. ఎందుకు చెప్తానంటే క్లెయిమ్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఫ్యూచర్లో అని చెప్పి డౌట్తోనే చెప్తానే. కానీ ఈవెన్ మనం చిన్న ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా కూడా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 years మనం పాలసీ ప్రీమియం పేమెంట్ చేసాం అనుకోండి, దాని తర్వాత వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. నో వెన్ ఇట్ కమ్స్ టు పిఎన్బి ఉంటుందా ఉండదా ఇలాంటి విషయంకి వచ్చేసరికి చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉంటాయి. ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు టేక్ ఓవర్ జరిగిన సినారీసే మనకు కనబడతాయి. అంటే ఒకళ్ళు అమ్మేసి ఇంకొకరు కొనుక్కోవడం ఇలాంటి సినారీసే కనబడతాయి. కానీ వీళ్ళు షట్ డౌన్ అయిపోయిన సినారీస్ మనకి ఎక్కడ కనబడవండి. ఆ ఐడియా కూడా అందు గురించనే వేరే థింగ్స్ చెక్ చేస్తున్నారు, సాల్వెన్సీ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ చెక్ చేసేది. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయా లేదా, రేపు ఉదయం వీళ్ళు క్లెయిమ్స్ అవి హానర్ చేయగలరా లేదా. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది నమ్మకం కదా. నువ్వు అలాగా ఎవరైతే డబ్బులు కట్టారో కట్టిన తర్వాత వాళ్ళకి క్లెయిమ్ ఇవ్వలేదు అనుకోండి, ఎస్పెషల్లీ లైఫ్ రిలేటెడ్గా డిపెండెన్స్ అయితే సఫర్ అవుతారు. కాబట్టి రెగ్యులేటర్ కూడా అంత ఈజీగా తీసుకోరు. ఈ పారామీటర్స్ అని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. మీకు ఐఆర్డీఏ యాన్యువల్ రిపోర్ట్ అని ఉంటుంది, ఐఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటిలో ఒక సాల్వెన్సీ రేషియో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనబడతాయి అన్నమాట. సో అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్నా కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా భయపెట్టినా కూడా భయపడద్దు. అలా భయపడాల్సిన పని లేదు. మీ ఇన్సూరెన్స్ పాలసీని అలాగే కంటిన్యూ చేయండి. బట్ ఎవరైనా ఫ్రెష్గా తీసుకున్నట్టయితే మీకు చిన్న ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్దగా ప్రీమియంలో తేడా లేదనుకోండి, దెన్ ఐ సజెస్ట్ టు గో విత్ లార్జర్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ రాదర్ దెన్ చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నమాట. మీ కేసులోని ఆప్షన్ లేదు, పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు కాబట్టి యూ హ్యావ్ గాన్ టు దట్ కంపెనీ. అండ్ నన్ను అడిగినట్టయితే అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. టెన్షన్ పడకుండా మీరు అలాగైతే ప్రీమియమ్స్ కడుతున్నారో అలాగే కట్టుకొని మీ డిస్క్లోజర్స్ అవి క్లియర్ ఉన్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రేపు పిఎన్బి లేదనుకోండి, పిఎన్బి లేకపోతే ఇంకొక కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. వీళ్ళ దగ్గర ఏదైతే క్యాష్ బిల్డ్ అయిపోద్దో, ఇన్వెస్ట్మెంట్ బుక్ ఏదైతే బిల్డ్ అవుతుందో, దట్స్ అ బిగ్ మోట్ అన్నమాట ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా కూడా. సో అంత త్వరగా ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే క్లోజ్ అయిపో మోస్ట్లీ సెల్ చేస్తున్నారు. ఎక్సైడ్ రీసెంట్గా హెచ్డిఎఫ్సికి అమ్మేసింది. ఇలాంటివి జరుగుతుంటాయి, ఎంఎన్ఏస్ జరుగుతాయి, కానీ మీకు క్లోజ్ అయిపోవడం ఇలాంటివి అయితే జరగవు. సో టెన్షన్ పడద్దు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూశాను. ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈ వీడియోలోని అబ్బాయి ఒక అతన్ని బాగా కొడుతున్నాడు కదా. ఓకే, ఎందుకు కొడుతున్నాడని తెలుసా? ఫాదరు ఆస్తి తనకి ఇవ్వలేదని చెప్పి అంతలా కొట్టాడంట. అండ్ కొట్టిన తర్వాత ఆయన హాస్పిటలైజ్ అయ్యి రీసెంట్గా చనిపోయారు. సో చనిపోయారని చెప్పి ట్విట్టర్లో ఆ వీడియో మళ్ళీ సర్క్యులేషన్లోకి అయితే వచ్చింది. ఈ వీడియో గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను చాలాసార్లు చెప్తాను, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరో సజెస్ట్ చేశారని చెప్పి 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాయి కదా అని చెప్పి 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇలా తీసుకుని ఉంటారు. నన్ను అడిగినట్టయితే నేను అంత లాంగ్ తీసుకోవద్దని ప్రతిసారి చెప్తుంటాను. ఎందుకు చెప్తానంటే, ఎస్ చాలామంది డబ్బులు వేస్ట్ అయిపోకూడదు కదా. అంటే మనం కట్టిన ప్రీమియం వేస్ట్ అవ్వకుండా అట్లీస్ట్ మన పిల్లలకైనా కూడా డబ్బులు వస్తే, నేను 100 days తీసుకున్నట్టయితే నేను ఎప్పుడో ఒకప్పుడు చనిపోయినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా అని చెప్పి పాజిటివ్ థింకింగ్తోనే అలా తీసుకుంటారు. కానీ దానివల్ల రిస్క్ పెరిగిపోద్ది. రిస్క్ ఎలా పెరుగుతుందంటే, ఈ కేసులోని ఆస్తి ఇవ్వలేదని ఆ కొడుకు కొట్టాడు. ఓకే, వేరేస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ఇక్కడ మరీ దారుణం. ఓకే, ఎప్పుడు చనిపోతారా అంటే, ఒకవేళ బెడ్ రిటర్న్ అయిపోయారు అనుకోండి, ఎప్పుడు చనిపోతే డబ్బులు వస్తాయి కదా అని వెయిట్ చేసే సినారియోస్ కూడా ఉండొచ్చు అన్నమాట. అన్ని ఫ్యామిలీస్లోని అందరి కేసులోని అలా జరగాలని లేదు. బట్ అలా జరిగిన సిచ్యువేషన్లో మాత్రం బతకడం అనేది చాలా కష్టం అవుతుంది ఆ ఏజ్లోని. అందుకని మన టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో, మన ఎర్నింగ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, 60 years మన ఎర్నింగ్ లైఫ్ అయితే 60 years కాకపోయినా ఇంకొక 10 years 70 years వరకు టర్మ్ తీసుకుంటే సరిపోద్ది. కానీ అంతకు మించి అయితే టర్మ్ పెట్టద్దు. ఎందుకంటే దానివల్ల రేపొద్దు ఎలాంటి సినారియోస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందని మనం ఇప్పుడైతే గెస్ చేయలేం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఆ టైంలో ఎలాగ మన మీద ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఎవరు ఉండరు. అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఫైనాన్షియలీ సెటిల్ అయిపోతారు. కాబట్టి సో ఆ రిస్క్ అయితే తీసుకోవద్దు. నా స్ట్రాంగ్ సజెషన్ ఇది. చాలామంది కింద నేను చెప్పినప్పుడల్లా ఆర్గ్యూ చేస్తారు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలని చెప్పి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రిస్క్ చాలా పెద్దదయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టర్మ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఈ దృష్టిలో ఉంచుకోండి. 70 దాటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. అండ్ ఇప్పటివరకు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, విచ్ ఈస్ మ్యాండేటరీ. మీకు అగ్రిగేటర్ ఒక లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రంగారెడ్డి అడుగుతున్నారు. హాయ్ సాయన,
థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ సుబ్రోస్ యాజ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏసీస్ ఫర్ కార్స్, బస్, ట్రక్స్, ఈవెన్ రైల్వే కూడా చేస్తారండి. అండ్ వీ హ్యావ్ ఎ పాలసీ దట్ ఏసీస్ విల్ బి మ్యాండేటరీ ఇన్ ట్రక్స్. సో వాట్స్ ఎ వ్యూ అబౌట్ దిస్ కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. సూరి ఫ్యామిలీ ఈజ్ ద ప్రమోటర్. వాళ్ళు చాలా బాగా కంపెనీని రన్ చేస్తున్నారు. అండ్ సుజుకి అండ్ డెన్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్స్, మనకి జపనీస్ కంపెనీస్ ఈ రెండు కూడా. సో కంపెనీ పరంగా ఇట్స్ రియలీ స్ట్రాంగ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక రిస్క్ అయితే ఉంటుంది. సో ఆ రిస్క్ ఏంటంటే వీళ్ళకి మారుతి నుంచి వచ్చే రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్లో ఎక్కువ ఉంటాయి. సో మారుతి యొక్క సేల్స్ పెరిగితే వీళ్ళకి కూడా మంచి సేల్స్ గ్రోత్ వస్తుంది. వీళ్ళు వేరియస్ అదర్ సెగ్మెంట్స్లో కూడా సప్లై చేస్తారు. సో రైల్వే ఇవన్నిటి బిజినెస్లు ఉన్నాయి, కానీ ప్రిడామినెంట్లీ మారుతి డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఆటో, ఓవరాల్ మారుతి డామినెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆటో సెక్టర్ ఒక డామినెన్స్ వీళ్ళ రెవెన్యూస్ మీద ఉంటుంది కదా. సో ఆటో సెక్టర్ ఈజ్ ఏ హైలీ సిక్లికల్ సెక్టర్. సో ఈ సెక్టర్లో ఏంటంటే మనకి ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎగ్జిట్ అవ్వలేకపోతే స్టక్ అయిపోయే ఆస్కారం ఉంటుంది. కరెంట్లీ చూసినట్టయితే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. మేనేజ్మెంట్ పరంగా అయితే వరి అవ్వాల్సిన పని లేదు. మేనేజ్మెంట్ పరంగా ఇట్ ఈస్ రియలీ గుడ్. బట్ బిజినెస్ పరంగా ఇట్స్ ఎ సిక్లికల్ బిజినెస్ కాబట్టి సైకిల్ ప్లే చేయడం తెలిస్తేనే ఇలాంటి కంపెనీలు టచ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేయడం వుడ్ బి బెటర్. నా ఈరోజు సండే ఫండే సెషన్ విషయంకి వచ్చేసరికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే చూశాను. లాపతా లేడీస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. టూ గుడ్ మూవీ. ఓకే, అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మీ దగ్గర టైం దొరికితే యూ కెన్ ఎంజాయ్ దిస్ మూవీ దిస్ వీకెండ్. మన నెక్స్ట్ క్వశ్చన్ సత్య అడుగుతున్నారు. వై కిసాన్ మోల్డింగ్స్ లిమిటెడ్ స్టాక్ హిట్టింగ్ అప్పర్ సర్క్యూట్ డైలీ? ఐఎమ్ ట్రయింగ్ టు బై వెన్ ద స్టాక్ ఈజ్ అట్ 49 బట్ కుడ్ నాట్ ఏబుల్ టు. ఓకే, ఏపీ లోపల వాళ్ళు ఎక్వైర్ చేశారు కదండి. ఈ కంపెనీ కాదు, ఏపీ లోపల వాళ్ళు దీనికన్నా ముందు ఎస్జీ ఫిన్సాఫ్, ఎస్జీ మార్ట్, ఆ కంపెనీల పేర్లు ఏముండి మర్చిపోయాను. సో వాటిని ఎక్వైర్ చేసినప్పుడు కూడా మనకి సిమిలర్ సినారియో కనబడింది. ఆ కంపెనీస్ ఏంటంటే మనకి సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ నుంచి స్టాకులు 3 డిజిట్ వరకు కంటిన్యూస్ సర్క్యూట్లు కొట్టేవి. అండ్ అంతలో పెరిగిపోయిన తర్వాత యాక్చువల్లీ అక్కడ ఆగేవి అన్నమాట. అండ్ రీజన్ కూడా ఉన్నది. ఏపీ లోపల మేనేజ్మెంట్కి ఉన్న క్రెడిబిలిటీ అది. మార్కెట్ వాళ్ళు ఎక్వైర్ చేశారంటే ఏదైనా కంపెనీని వాళ్ళు టర్న్ అరౌండ్ చేస్తారన్న యాంటిసిపేషన్తో ఈ ర్యాలీ అయితే ఉంటుండదు అన్నమాట. అండ్ ఆ రెండు కంపెనీల్లో కూడా మనం ఇప్పుడు చూసినట్టయితే బిజినెస్లు మొత్తం కంప్లీట్లీ చేంజ్ చేశారు, నేమ్ చేంజ్ చేశారు. అండ్ నెంబర్స్ కూడా మనకు వస్తున్నాయి కదా. సో సిమిలర్ థింగ్ ఈ కంపెనీలో కూడా ఇన్వెస్టర్స్ యాంటిసిపేట్ చేస్తున్నట్టున్నారు. అందు గురించి అని స్టాక్ 14 రూపీస్ నుంచి 90 ఆర్డ్కి అయితే వచ్చేసింది. ఎక్కడ ఆగుతుంది అన్నది ఎవరు గెస్ట్ చేయలేమండి. ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్ కొన్న తర్వాత వీడును అంత త్వరగా అయితే లిక్విడిటీ దొరకదు, సెల్లర్స్ కూడా ఉండరు. అండ్ బయర్స్ పరంగా పెద్ద క్యూఏ ఉంటుంది అన్నమాట. అండ్ ఇలాంటి కంపెనీస్తో ప్రాబ్లం ఏంటంటే మరీ ఎక్కువ చేస్ చేయొద్దు. దాన్ని మీరు బాగా పెరిగిపోయిన తర్వాత అక్కడ కొన్నారనుకోండి, అక్కడ స్టక్ అయిపోతే ప్రాబ్లం. మీకు ఏపీ లోపల మేనేజ్మెంట్ మీద బాగా పాజిటివ్ హోప్ ఉండి మీరు పర్లేదు నేను హై ప్రైస్లో కొన్నా పర్లేదు, వాళ్ళ బిజినెస్ని టర్న్ అరౌండ్ చేస్తాను, నేను 5-10 ఇయర్స్ చూస్తున్నాను, ఇలాంటి సినారీస్ అయితే వేరు. బట్ మోస్ట్లీ ఇలాంటి కంపెనీలు వెనకాల చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓకే ఇంత ఇలా పెరిగిపోతుంది కదా, నేను కొన్న తర్వాత కూడా ఇలా పెరిగిపోద్దని యాంటిసిపేషన్తో అలాంటి కంపెనీస్లో ఎంటర్ అవ్వడానికి చూస్తుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ స్టాక్ దొరికే టైంకి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న రన్అప్ అయిపోయి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో స్టాక్ పెరగడానికి రీజన్ ఇస్ ఏపీ లోపల ఫ్యామిలీ ఎక్విజిషన్ అనమాట. ఈవెన్ మన వాటర్ రిలేటెడ్ వీడియో ఏదైతే ఉందో దాంట్లోని కిసాన్ మోల్డింగ్స్ గురించి మాట్లాడుతూ ఇది కూడా షేర్ చేస్తాం. మీరు ఆ వీడియోని మిస్ అయినట్టున్నారు, చూస్తే మీకు అర్థమయ్యేది. మన నెక్స్ట్ క్వశ్చన్ వివేక్ అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ జిఎంఆర్ ఇన్ఫ్రా పర్చేస్ at 83. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ మీ అబౌట్ ది స్టాక్ అండ్ ఆల్సో అబౌట్ వోడాఫోన్ ఐడియా అండ్ రిలయన్స్ పవర్? ఏంటండి 100 రూపాయలు బిలో ప్రైస్ ఉన్న స్టాక్స్ అని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారా? ఫస్ట్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అలాంటి మైండ్ సెట్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే మాత్రం విచ్ ఈస్ నాట్ హెడ్స్. ఈ బుల్ మార్కెట్లోని ప్రతి స్టాక్ పెరిగిపోతుంది, కానీ ఒకసారి మనకు బేర్ సైకిల్ వచ్చింది అనుకున్న వారే లాంగ్ పీరియడ్ మీకు యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్తుంది అర్థమవుతుంది. మన ప్రైస్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎప్పుడు డైరెక్ట్ స్టాక్స్లో ఉండకూడదండి. ఇట్ ఆల్వేస్ షుడ్ డిపెండ్ ఆన్ బిజినెస్ అన్నమాట. మీకు బిజినెస్ వచ్చి మీకు ఆ 100 రూపాయల లోపల కనబడుతుంది అనుకోండి, ఫైన్. చాలామంది అనుకుంటారు 10 రూపాయల స్టాకులు 100 రూపాయలు అవుతాయి, వేరే 100 రూపాయల స్టాకులు 1000 రూపాయలు అవ్వని. నో, దట్ థీసిస్ ఈజ్ రాంగ్ అండి. కంపెనీ బిజినెస్ గ్రో అవుతున్నట్టయితే ఈవెన్ 1000 రూపాయల స్టాక్ కూడా 10,000 అయినా ఉంటాయి. అండ్ ఈ సంవత్సరం మనం చాలా చూడొచ్చు అలాంటి జరిగినవి. సో బిజినెస్లు బాగా గ్రో అయ్యాయి అనుకోండి, ప్రైస్ అనేది ఆటోమేటిక్ ఎప్రిషియేట్ అవుతుంది. బిజినెస్ గ్రో అవ్వట్లేదు అనుకోండి, ప్రైస్ అక్కడే ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు రాసిన 3 కంపెనీల్లోని 3 కంపెనీలు ఆల్మోస్ట్ అలాంటివే. వోడాఫోన్ ఐడియా ఎన్నాళ్ళ నుంచి అదే రేంజ్లో ఉన్నది. ఓకే, ఆల్మోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఆ 10 నుంచి 15 రూపాయల రేంజ్లోనే ఉంటుందా?
చాలామంది చాలా హోప్స్‌తోని ఓకే. ఇది పెరిగిపోతది. ప్రతిసారి వాళ్ళు ఫండ్ రైజ్ చేసినప్పుడల్లా పెరిగిపోద్దని యాంటిసిపేషన్‌తోని కొంటున్నారు. అండ్ అలాంటి స్టాక్‌లో స్టక్ అయిపోతున్నారు. సో, అలా ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. నౌ సీ ఈ 3 కంపెనీల్లోని 3 వెరీ వెరీ హై రిస్కీ స్టాక్స్ అన్నమాట. హై బీటా స్టాక్స్‌గా మనం చూడొచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసినట్టయితే జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి బాగా మంచి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మనకి ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది కదా! దట్ సైడ్ దే ఆర్ సీయింగ్ గుడ్ గ్రోత్. కాకపోతే వాళ్ళు అలాగే హెవీ క్యాపెక్స్ కూడా చేస్తున్నారు. సో, క్యాపెక్స్ నడుస్తున్నప్పుడు మనకి స్టాక్ ప్రైస్‌లో పెద్ద గ్రోత్ కనబడదన్నమాట. క్యాపెక్స్ అయిపోయిన తర్వాత రెవెన్యూస్ రావడం స్టార్ట్ అయ్యాక యాక్చువల్లీ గ్రోత్ రావడం అయితే కనబడుతుంటది. ఇదొక్కటే జిఎంఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్ ఉన్న కన్సర్న్. మిగిలిన అదర్ 2 స్టాక్స్ అంటారా? వోడాఫోన్ ఐడియా సీ దేవుడికి తెలియాలి అది ఎప్పుడు అసలు సర్వైవ్ అవుతుందా లేదా అన్నది. ఫస్ట్ గ్రోత్ సంగతి పక్కన పెడితే సర్వైవ్ అవుతుందా లేదా అన్నదే బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. సో, అలాంటి కంపెనీలో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఎప్పుడైనా కూడా గ్రో అవుతున్నాయి అండ్ గ్రో అవుతాయని క్లియర్‌గా మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఆర్ ఇప్పుడు ఇంకా డైసీ సిచ్యువేషన్ ఉన్నది కదా! రేపు ఉదయం వీళ్ళు సర్వైవ్ అయ్యి గ్రోత్ రిలేటెడ్‌గా ఆలోచిస్తున్నారు. థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అనుకోండి. ఈ రూ. 11 కాదు. మీరు యాక్చువల్లీ ఆ టైంలో రూ. 110 ఉన్నా కూడా ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటాను. రూ. 11 దగ్గర ఇన్వెస్ట్ చేసి మనం దేవుడి దండం పెట్టుకొని కూర్చునే దానికన్నా కూడా మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే యాక్చువల్ అప్పుడు మనం డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం అన్నమాట. రిలయన్స్ పవర్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ పవర్ డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది కదా! దానివల్ల పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా కొంచెం వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర థర్మల్ పవర్ కెపాసిటీస్ అయితే ఉన్నాయి. సో, అది షార్ట్ టర్మ్ పరంగా కొంచెం ఏమైనా బెనిఫిట్ రావచ్చేమో కానీ అగైన్ ఇది కూడా లాంగ్ టర్మ్ పరంగా వెరీ వెరీ హై రిస్కీ స్టాక్ అండి. సో, ఫస్ట్ థింగ్ మీరు డైరెక్ట్ స్టాక్స్‌లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్ట్ చేసే మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో దాని మీద కొంచెం వర్క్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనేది జరిగే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ కార్తీక్ అడుగుతున్నారు. తను యాక్చువల్ 2 క్వశ్చన్స్ అడిగారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఆస్ట్రేడియం షేర్ హస్ కరెక్టెడ్ 20% ఆఫ్టర్ డివిడెండ్. కెన్ ఐ యాడ్ at this price? Second, in your power transformer stock video, all the shares have rallied very good except CG Power. Still, it has potential in it. Can I add at this valuation? Okay. ఆస్టర్ విషయంకి వచ్చేసరికి చాలామంది ఆ డివిడెండ్ని యాంటిసిపేట్ చేసి డివిడెండ్ గురించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో, ఆ డివిడెండ్ రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల స్టాక్ మీద ప్రెషర్ అయితే కనబడుతుంది. బట్ హాస్పిటల్ పరంగా మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ మన ఇంకొక వ్యూవర్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. 2 కవర్ అయిపోతాయి దీంట్లోని. తను ఇండియాలోని మెడికల్ టూరిజం ఏదైతే ఉన్నదో అది బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో పెరుగుతుంది. సో, దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడిగారు. యాక్చువల్లీ మనం మెడికల్ టూరిజం రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయగలిగింది హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి వీటి ద్వారానే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఆస్టర్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కేరళలోని ఎవరైతే దుబాయ్ నుంచి వచ్చే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం ఆల్మోస్ట్ ఒక రిసార్ట్ లాంటి ఒక హాస్పిటల్ని కట్టారు. ఈవెన్ బెంగళూరు కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఒక హాస్పిటల్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో, వీళ్ళు అదే మైండ్ సెట్‌తోని కొన్ని హాస్పిటల్‌ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ మిగిలిన ఎక్విజిషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకున్నా కూడా మనకి ఓవరాల్ హాస్పిటల్ స్టాక్స్ అన్ని కంపేర్ చేసామనుకోండి, టాప్ హాస్పిటల్ స్టాక్స్ ఏవైతున్నాయో వాటిలోని ఆస్టర్, యథార్థ్ అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ ఈ 3 కొంచెం ఇవి ఎబిటా మల్టిపుల్లో చూసినట్టయితే మనకి రీజనబుల్గా కనబడతాయి. మిగిలిన అన్ని హాస్పిటల్ స్టాక్స్ బాగా పెరిగిపోయాయి కదా. కాకపోతే మీకు కొన్నాళ్ళ పాటు ఈ సుప్రీంకోర్టు రిలేటెడ్గా ఏదైతే ఫియర్ ఉన్నదో ఆ ఫియర్ అయితే హాస్పిటల్ స్టాక్స్ మీద ఉండే ఆస్కారం ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ హాస్పిటల్స్ దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సమ్ అదర్ రూట్ అన్నమాట. ఆర్ ఇవేమైనా చిన్న ట్రీట్మెంట్స్ రిలేటెడ్ ప్రైస్ క్యాపింగ్ జరుగుతుందేమో కానీ పెద్ద ట్రీట్మెంట్స్ రిలేటెడ్గా క్యాపింగ్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నది అయితే చాలా కష్టం అవుతుంది. సెకండ్, సీజీ పవర్ విషయంకి వచ్చేసరికి ఇక కంపెనీ పరంగా చాలా బాగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. నౌ సీజీ పవర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ట్రాన్స్ఫార్మర్ కంపెనీ అండి. అండ్ వీళ్ళు ఈవెన్ సెమీ కండక్టర్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నారు. సో, గుడ్ మేనేజ్మెంట్ ఒక వర్స్ట్ కంపెనీని ఎంత బాగా టర్న్ అరౌండ్ చేస్తారన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీజీ పవర్. కాకపోతే వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే స్టాక్ కంటిన్యూస్గా లాస్ట్ 5-6 ఇయర్స్గా చూసినట్టయితే రన్అప్లో ఉన్నారు కదా. సో, వాల్యుయేషన్స్ కూడా బాగా స్ట్రెచ్డ్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఏ వెరీ లార్జ్ కంపెనీ అన్నది మనకు అర్థమవుతుంది. కానీ వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ ఉన్నప్పుడు మనకి షేర్ హోల్డర్గా రిటర్న్ పరంగా చూసినట్టయితే మాత్రం మనకి ఆ రిటర్న్స్ అనేది తక్కువగా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ వీకెండ్లో రిలీజ్ అయిన వీడియోని మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కాల్ వస్తుంది. తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.